హాయ్ ఫ్రెండ్స్, భగవద్గీత గురించి తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. కృష్ణ భగవానుడు స్వయంగా అర్జునుడికి బోధించిన ఉపదేశం గీత. దీంతో పాటు అష్టవక్ర గీత కూడా వేదాంత పరంగా చాలా కీలకమైంది. అయితే దీని గురించి అతి తక్కువ మందికి తెలుసు. ఒకసారి రామకృష్ణ పరమహంస తన శిష్యుడైన స్వామి వివేకానందుడికి అష్టవక్ర గీతను అందజేసి అందులోని కొన్ని శ్లోకాలను బెంగాలీలోకి తర్జుమా చేయమన్నారు. దీనివల్ల అద్వైత సిద్ధాంతం గురించి నరేంద్రుడికి తెలుస్తుందని రామకృష్ణుడి భావన. ఈ విషయాన్ని 1950లో స్వామి నిత్య స్వరూపానంద రాసిన రామకృష్ణ పరమహంస చరిత్రలో ప్రస్తావించారు. ఇక అష్టవక్ర గీతను ఎవరు రాశారు అనే విషయానికి వస్తే ముందుగా ఆయన గురించి తెలుసుకోవాలి. అష్టవక్రుడు గురించి మహాభారతంలోని అరణ్య పర్వంలో పేర్కొన్నారు. ఆయన ఒక ఋషి. అష్ట అంటే 8, వక్ర అంటే వంకర అని అర్థం. శరీరంలో 8 వంకరలు ఉన్నవాడు కాబట్టి ఆయనకు అష్టవక్రుడనే పేరు వచ్చింది. ఉద్దాలకుడనే ఋషి వేదాంగాలను తన శిష్యులచే అభ్యాసం చేయించేవాడు. వారి వేద ఘోషతో అరణ్యమంతా పులకించిపోయేది. అయితే ఆయనకు కహోదుడనే శిష్యుడు అంటే ప్రత్యేక అభిమానం. కాలక్రమంలో తన కుమార్తె సుజాతను కహోదునకు ఇచ్చి వివాహం చేశాడు ఉద్దాలకుడు. సుజాత గర్భవతిగా ఉన్నప్పుడు ఒకరోజు కహోదకుడు వేదాలను మననం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన 8 సార్లు తప్పుగా ఉచ్చరించారు. అయితే ఈ వేదాలను వింటున్న గర్భములో ఉన్న శిశువు తన తండ్రికి మీరు తప్పుగా ఉచ్చరిస్తున్నారు అని తెలిపాడు. గర్భంలోని శిశువు తన లోపాన్ని ఎత్తి చూపడంతో ఆగ్రహించిన కహోదకుడి, నేను 8 చోట్ల తప్పు చదివానన్నావు కాబట్టి నువ్వు అష్టవంకర్లతో జన్మిస్తావని శపించాడు. అలా తండ్రి శాపం కారణంగా అష్టవక్రుడిగా జన్మించాడు. ఒకసారి విదిశ రాజ్యంలో జరిగిన పండిత సభకు వెళ్ళిన కహోదకుడు అక్కడ జరిగిన ఒక సంవాదంలో వందినుడు అనే పండితుడి చేతిలో ఓడిపోయాడు. దీంతో రాజు ఆయనను చెరసాలలో బంధించాడు. అనంతరం 12 ఏళ్ల వయసులో అష్టవక్రుడు తన తండ్రిని విడిపించడానికి విదిశకు వెళ్ళి అక్కడి పండితులను ఓడించాడు. కహోదకుణ్ణి బంధ విముక్తిని చేసి ఆ తర్వాత సామంగ నదిలో స్నానం చేసి తన వైకల్యాన్ని పోగొట్టుకున్నాడు. అనంతరం దేశాటన ప్రారంభించి మళ్ళీ విదిశ చేరుకుని రాజు జనకుడి చేత అనేక సత్కారాలు పొందాడు. ఈ సందర్భంలో అష్టావక్రుడు చేసిన బోధలనే అష్టవక్ర గీత అంటారు. దీనిలో మొత్తం 20 అధ్యాయాలు ఉన్నాయి. అష్టవక్ర గీతలో అద్వైత సిద్ధాంతం పోకడలు స్పష్టంగా కనిపిస్తాయి. దీనిని ఎప్పుడు సంకలనం చేశారనే విషయాన్ని చెప్పడం చాలా కష్టం. కానీ భగవద్గీత తర్వాతే దీనిని రచించినట్టు భావిస్తారు. సంస్కృతంలో ఉన్న గీతను అనేక భారతీయ భాషలోకి అనువాదం చేశారు. అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన అతి క్లిష్టమైన భావాలను అష్టవక్ర గీత సున్నితంగా సృష్టిస్తుంది. సనాతన ధర్మంలో 8 అంకెకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అంగాలను కాళ్ళు, చేతులు, మోకాలు, ఛాతీ, నుదురు ఈ సంఖ్య సూచిస్తుంది. ఇవి సక్రమంగా ఉంటేనే భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేయగలం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.